హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. మనకి ఇప్పుడు వర్షం పడుతూ అట్లా చల్లగా ఉంటుంది కదా. సో నేను అందుకని ఇవి సుండలు అనేది చేసుకుందామని ఆల్రెడీ నైటే సోక్ చేసేసానండి. 6 అవర్స్ అయినా సరిపోతుంది, బట్ నైట్ అయితే ఇంకా బాగా నానిపోతుంది. సో నేను నాకు ఎంత అవసరమో అంతవరకే తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకున్నాను, ఒక టీ గ్లాస్ నిండుగా నానబెట్టి. సో దాన్ని తీసుకొని ఈ విధంగా ఏమేమి కావాలో మొత్తం టమోటా, ఆనియన్, ఎర్రగడ్డ అన్నీ అనేది 1 బై 1 వేసుకున్నాను. చాట్ మసాలా అన్నీ ఇంట్లో ఉన్న వరకే అండి. ఈ సుండలు ఏంటంటే కొంచెం మిక్సీ పెట్టి కొంచెం ఇట్లా వేసుకుంటే కొంచెం చిక్కగా అనేది కన్సిస్టెన్సీ బాగుంటుంది, కొంచెం జ్యూసీగా అట్లా బాగుంటుంది. సో నేను అందుకని కొన్ని మిక్సీ పెట్టి కొన్ని అలా ఉంచేసుకున్నాను. సో ఇప్పుడైతే ముందు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ కొంచెం, టమోటా, క్యారెట్ అన్నీ 1 బై 1 వేసి కొంచెం ఇవంతా కొంచెం బాగా ఉడకనిస్తానండి. ఫస్ట్ ఇది కొంచెం ఆ టమాటా ఫ్లేవర్ అంతా కొంచెం బాగా స్మాష్ బాగా ముక్కగా అయ్యేంత వరకు నీట్గా మూత పెట్టుకొని నీట్గా అయితే దాన్ని బాగా కుక్ అవనిచ్చాక రిమైనింగ్ అనేది 1 బై 1 వేసుకొని మనకి అన్నీ వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం నార్మల్గా యాక్చువల్గా ఈ వాంపూసలాగా ఉంటుంది కదా మిక్చర్, అది కూడా ఉంటే ఇంకా బాగుంటుంది. నాకు అది ఇంట్లో లేదు, జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే జస్ట్ అలా చేసుకున్నాను. సో బాగానే వచ్చింది, బాగా నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. సో ఆ విధంగా క్యారెట్, ఇంకా మీ దగ్గర ఇంకేమన్నా బీన్స్ అవి ఇంకా కూడా చేసుకోవచ్చు, బట్ క్యారెట్ అయితే బాగుంటుంది. బీన్స్ అవి అంటే పెద్ద టేస్ట్ అనిపించదు, బట్ బయట క్యారెట్ అయితే వేయరు, బట్ నేనైతే వేసాను, బాగుంటుందనే ఉద్దేశం. సో అది విషయం అండి. సో ఇప్పుడైతే నీట్గా సో ఆ విధంగా అయితే నేనంతా కూడా బాగా ఉడికిపోయాక ఇవి కొంచెం మిక్సీ పెట్టాను కదా ముందుగా, అవి కొన్ని వేసేసాను. అన్నీ వేసి పప్పులు నెక్స్ట్ ఏంటంటే ముందుగా కొంచెం పక్కన తీసి పెట్టినాను కదా, ఆ పప్పులంతా కూడా యాడ్ చేసేసి నీట్గా వాటర్ మిక్సీలో అంతా వాటర్ అదంతా ఉంటుంది కాబట్టి సో వాటర్ అంతా కూడా యాడ్ చేసాను. సో ఇవి నానబెట్టిన తర్వాత అట్లాగే వేయకూడదు, ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని అప్పుడు ఒక 2 విజిల్స్ వస్తే నార్మల్గానే కుక్ చేసుకోవచ్చు. బట్ నేను విజిల్ వేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనే ఇదిలో నేను విజిల్ అయితే పెట్టాను, 2 విజిల్స్ పెట్టాను. సో అన్ని చాట్ మసాలా, ఉప్పు, కారం వేసేసి అంతటితో చేసేసాను. సో హాట్గా అయితేనే బాగుంటుంది ఇది. సో తర్వాత మీకు ఈ కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదా, అవి నేను నార్మల్గా ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉన్నాను. సో అవి అయితే ఉన్నాయి నా దగ్గర. సో అంతా కొంచెం ఇది థిక్ అయ్యాక 15-20 మినిట్స్ అయితే పడుతుంది కుక్ అవ్వడానికి. సో నేను లో ఫ్లేమ్లో అలా పెట్టేసి కొంచెం కుక్ అవనిచ్చాను. తర్వాత కొత్తిమీర వేసేసి దాన్ని అయితే సర్వ్ చేసేసుకొని తినేసాను. సో చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా ఈ వింటర్ సీజన్కి అట్లా రెసిపీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది హెల్దీ కూడా, పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు మ్యాక్సిమం. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేనైతే ఫైనల్గా అదైతే ప్రిపేర్ అయిపోయింది. సో బౌల్లోకి తీసేసుకొని చక్కగా ఆనియను, మళ్ళీ కొత్తిమీర, ఆనియన్ ఆల్రెడీ నేను పెద్ద ఆనియనే కట్ చేసుకున్నాను ముందుగా. సో పచ్చిది ఇట్లా వేసుకొని తినాలనే ఇదిలోనే సో తీసుకొని మొత్తం అన్నీ కూడా సర్వ్ చేసేసుకొని చక్కగా తినేసాను. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ దగ్గరికి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.